మీరు క్లాస్‌ని చాలా శ్రద్ధగా వింటారు. కానీ కొన్ని డౌట్స్ ఉండిపోతాయి. ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మీ టీచర్ దగ్గరికెళ్తే ఆయన ఏదో మూడ్‌లో ఉండి మీపై విసుక్కుంటాడు. ఆ తర్వాత ఆ భయంతో మీరు డౌట్స్ అడగడం మానేస్తారు. ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది ఆగిపోతుంది. సో దీనికి కారణం ఏంటి? ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే టీచర్ స్టూడెంట్ బాండింగ్ ఎలా ఉండాలి అనే దాని మీద అవగాహన లేకపోవడం వల్ల. నా వరకు టీచర్ స్టూడెంట్ బాండ్ అనేది చాలా స్పెషల్ బాండ్. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం కృష్ణ యజుర్వేదంలో భాగమైన తైత్రీయ ఉపనిషత్తులో ఉన్న శాంతి మంత్రాన్ని ఒక్కసారి రీవిజిట్ చేస్తే టీచర్ స్టూడెంట్ బాండ్ ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు అని మొదలవుతుంది ఈ మంత్రం. అంటే టీచర్ అండ్ స్టూడెంట్ విద్యను అభ్యసించే ఈ కార్యాన్ని మొదలు పెడుతున్నప్పుడు దీన్ని ఎంతో సేక్రెడ్గా భావించి ఇద్దరు కూడా కలిసి నేర్చుకుందాం అనే యాటిట్యూడ్తో మొదలు పెట్టాలి. ఈ కలిసి చేసే ప్రయాణంలో ఇద్దరికి కావాల్సిన నరిష్మెంట్ అండ్ ప్రొటెక్షన్ రావాలి అనే ఆ భావనతో మొదలు పెట్టాలని ఈ మంత్రం చెప్తుంది. సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఈ ప్రయాణంలో టీచర్ అండ్ స్టూడెంట్ ఇద్దరు కూడా కలిసి వాళ్ళ శక్తులని విద్యని సరిగ్గా ఎలాంటి తప్పులు లేకుండా అర్థం చేసుకోవడం మీద ఇన్వెస్ట్ చేయాలి. ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఎన్లైటనింగ్ జర్నీ. ఆ తర్వాత ఓం శాంతి శాంతి శాంతి. సో ఈ పర్స్పెక్టివ్ మొత్తంలో కూడా టీచర్ ఎక్కువ స్టూడెంట్ తక్కువ అనే భావన ఎక్కడా లేదు. దిర్ ఇస్ ఆల్వేస్ మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ లవ్ అండ్ అఫెక్షన్. ఈ భావనతో ఎప్పుడైతే ఒక స్టూడెంట్ అండ్ టీచర్ ఇద్దరు కలిసి ఉంటారో అప్పుడు వాళ్ళ సరైన విద్యని ఇద్దరూ కలిసి అభ్యసించడానికి వీలుగా ఉంటుంది. ఇలాంటి పర్స్పెక్టివ్ నిజంగానే ఒక స్టూడెంట్కి టీచర్కి ఉంటే ఆ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ వాళ్ళు ఎంత బాగా నేర్చుకోగలరు. అందుకే నాకు ఎంతో ఇష్టమైన ఈ అద్భుతమైన మంత్రాన్ని తత్వ అకాడమీ ఎంట్రన్స్లో రిసెప్షన్లో నేను పెట్టాను. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు అది గమనించవచ్చు.